నీకు ఈ సినిమాలో ఒక బిగ్గెస్ట్ క్యాన్వాస్ దొరికింది. మెయిన్ ఫేమస్‌తో కొలిస్తే ఒక సీనియర్ ఆర్టిస్ట్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం కాదు, వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ లెవెల్‌కి పడిపోయినట్టున్నావు. 'జగత్ బాబు' గారి మేము ఫస్ట్ వీడియో చూసాం. ఆయన రోడ్డు మీద భీమవరంలో తిరుగుతూ ఆయన అంతా మసాలా బజ్జీలు అవి తినేస్తున్నారు. నీతో కొన్ని వీడియోలు చూసాం. ఒక అంటే సీనియర్, జూనియర్ అని కాదు, ఏదో ఒక చిన్న రిలేషన్ కనిపించింది మీ ఇద్దరిలో. అవును సార్. సో ఏం చెప్తావు? అంటే 'జగత్ బాబు' గారు ఫస్ట్ యంగెస్ట్ ఆర్ట్ అనుకోవచ్చు ఆయన. అవును సార్. అంటే ఫస్ట్ పోయినప్పుడు నాకు నిజంగానే భయమైంది సార్. జగపతి బాబు సార్‌ని చూస్తే. అందరూ అంటే ఏం మాట్లాడాలి? ఫస్ట్ టైం పెద్ద యాక్టర్‌ని కలుస్తున్నాం. నేను మేం ఫేమస్‌లో కూడా అందరు కొత్తోళ్ళే కదా సార్. అందరికీ సో అందులో ఫస్ట్ నువ్వే డైరెక్ట్ చేసావు. ఇప్పుడు ఏం మాట్లాడాలో ఏందో అర్థం కాలేదు. కానీ ఫస్ట్ డే కలిసాక కొంచెం భయమైంది. దాని తర్వాత కొంచెం మాట్లాడినా. సరే ఇంకా మాట్లాడడం స్టార్ట్ చేసారు. నేను మాట్లాడినా. ఇంకా ఫుల్ క్లోజ్ అయిపోయారు సార్. ఏం నచ్చింది ఆయనలో బాగా? ఆయన స్పాంటేనిటీ మస్తు ఉంటుంది సార్. ఆయన ఏం మాట్లాడతాడో ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాం అనుకుంటారు కదా, దానికి ఇంకా చాలా చాలా కొత్తగా ఇస్తారు దానికి. అడిగావా గాయం అప్పుడు ఎలా చేశారు? ఇవన్నీ అడిగా. అన్నీ మాట్లాడినాం సార్, చాలా విషయాలు మాట్లాడుకున్నాం. యాక్చువల్గా సార్ చాలా క్యూట్గా స్వీట్గా మాట్లాడతారు సార్. ఇప్పుడు మనకి రీసెంట్ సినిమాలలో చాలా నేను చూసి, ఇప్పుడు నేను పెరుగుతున్న టైం నుండి అన్ని విలన్ రోల్స్ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసేది కదా సార్. సో నాకు సార్ని చూసి అగ్రెసివ్గానే గుర్తొస్తున్నారు. కానీ కలిసినాక చాలా స్వీట్, చాలా క్యూట్ వైబ్ సార్. సరే అన్నారు నాతో. మేము అట్లా మాట్లాడుతుంటే ఇలా మన రోడ్డు మీదకి వెళ్ళి మిర్చి బజ్జీలు అవి తినేద్దాం. ఏం మాట్లాడుతారు సార్ మీరు, రోడ్డు మీదకి వస్తే అంతా అక్కడ నార్మల్గా ఉంటుందా, మొత్తం హంగామా అయిపోతుంది అంటే, వెళ్ళేసి నువ్వు దా మనం పోదాం అన్నాడు. కట్ చేస్తే మేము వెళ్ళినాం, మీరు ఆ వీడియోలు చూసి ఉంటారు. దాని తర్వాత అయిపోయింది, పుష్ప సినిమా పోదాం అన్నారు. థియేటర్కి మీరు వచ్చారు అనుకో భీమవరంలో, అది పెద్ద రచ్చ అయిపోతుంది సార్ అని. నేను లేదు మెల్ల సీక్రెట్గా వెళ్దాం, మెల్ల వెళ్ళి సీక్రెట్ వెళ్ళి సినిమా చూసి వచ్చేసి. సో అట్లా చాలా క్యూట్గా ఉంటారు సార్ ఇన్ పర్సన్. అండ్ ఈ సినిమాలో కూడా చాలా రోజుల తర్వాత, ఈ సినిమా అయిపోయినాక మీరు ఈ క్యారెక్టర్ జగపతి బాబు సార్ని చాలా క్యూట్గా రిసీవ్ చేసుకుంటారు. అంటే చాలా రోజులు అయింది కదా సార్, ఇందాక అన్నట్టు అగ్రెసివ్ వైబ్ వచ్చేస్తుంది సార్. ఇది చాలా ఎమోషనల్, క్యూట్, ఫనీ ఆ వైబ్లో ఉంటుంది సార్. పాత సినిమాలలో చేస్తుండే కదా సార్ జగపతి బాబు స్టార్టింగ్లో, ఆ వైబ్ తీసుకొస్తారు సార్. సూపర్. అంటే ఒక ఐడియల్ హస్బెండ్ అనగానే మనకి జగత్ బాబు గారి గుర్తొచ్చారు. 20 years బ్యాక్ ఈజ్ అ వెరీ హౌస్ హోల్డ్ నేమ్ అనమాట. ఎవరైనా మామూలుగా పెళ్లి సంబంధాలు చూస్తుంటే జగత్ బాబు లాంటి అబ్బాయిని ఇస్తాడు. 20 years బ్యాక్ వరకు ఆయనే ఇందులో ఐడియల్ ఫాదర్ సార్. ఓకే.